ఆంధ్ర రాజకీయాల్లో ఉన్నటువంటి ఏదైతే ఆహ్, ఒక విచిత్రమైనటువంటి గ్రాబింగ్ పాలిటిక్స్ తెలంగాణనైనా, ఆంధ్రాలోనైనా మొత్తం మేమే చేసాం. ఎదురోళ్ళు ఏమీ చేయలేదని చెప్పే ప్రయత్నంలో రాజకీయాలు నడుస్తా ఉంటాయి. దాంతో పాటు విపక్షాన్ని దూషించడం అన్నటువంటిది ఒక ఎజెండాగా పెట్టుకొని నడుస్తా ఉంటది. ఆ ఎజెండాలో మోడీ పడలేదు. ఇప్పుడు ఆహ్, వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే ప్రతిపక్షాలను విమర్శించినయి ఉన్నది. ఇప్పుడు మొన్న బెంగాల్ వెళ్ళినటువంటి సందర్భంలో మమతా బెనర్జీ టైంలో నాశనమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఒరిస్సా వెళ్ళినటువంటప్పుడు మళ్ళీ అట్లాంటిదేం నవీన్ పట్నాయక్ గురించి నెగిటివ్‌గా ఏం ఒరిస్సా అభివృద్ధికి పరుగులు పెట్టిస్తాం డబుల్ ఇంజిన్ సర్కార్ అనే చెప్పుకొచ్చారు. తమిళనాడుకొచ్చేటప్పటికి గ్రోత్‌లో మేము పార్ట్ అవుతామని చెప్పుకొచ్చారు. అక్కడ కూడా డీఎంకే మీద ఎక్కువగా కామెంట్ ఏం చేయలేదు. అసలు కామెంట్ చేయలేదు. అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడారు. విడప్పుడు మాట్లాడారు. ఇక్కడ జగన్‌ని నరేంద్ర మోడీ విమర్శించాలి. నరేంద్ర మోడీ జగన్‌ని గురించి క్వెషన్ చేయాలి. జగన్‌ని తప్పుబట్టాలి. జగన్‌ని దూషించాలి. జగన్‌ని తిట్టాలి లేదా జగన్‌ని విమర్శించాలి అన్నది ఎలక్షన్స్ ముందు నుంచి అప్పుడేది మొట్టమొదట చిలకలూరుపేట సభ అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు కూటమిలో ఉన్నటువంటి నేతలు. నరేంద్ర మోడీ ఆంధ్రాకు వచ్చినటువంటి సందర్భంలో చేస్తున్న అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు జగన్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు జగన్‌కి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి దానికి కేంద్రం ఇస్తున్నటువంటి లెక్కలు. ఇంతేగాని చంద్రబాబుని విమర్శించాల, బాబుని దూషించాల, ద్వేషించాల. అట్లాగే జగన్ విషయంలోనూ అంతే. ఇప్పుడు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్భంగా మోడీ గారి వేదిక మీద నుంచి లోకేష్, రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంతమంది మాట్లాడారు. జగన్‌ని దూషిస్తా, జగన్‌ని ద్వేషిస్తా. పదే పదే ఆ ఎర్ర బస్సు లేని చోటకి ఎయిర్ బస్సు ఎందుకు వస్తుందన్నారు. ఎస్, అతను విమర్శించాడు. ఆ తర్వాత ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి 15,000 ఎకరాలు కాకుండా 2,500 ఎకరాలతోనే ఒప్పించి జిఎంఆర్ని అక్కడే కన్స్ట్రక్షన్ ప్రారంభింపజేసిందే జగన్మోహన్ రెడ్డి. 22% పనులు పూర్తయింది కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో. మొత్తం అనుమతులన్నీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. తర్వాత కంటిన్యూ అయింది, 2 ఏళ్లలో పూర్తయింది. ఇది తెలుసు అందరికి. కానీ ఆ క్రెడిట్ జగన్కి వెళ్ళనీయకుండా ఉండటం కోసం జగన్ నాశనం చేస్తుంటే మేము కాపాడే ప్రయత్నం చేశామనేది పదే పదే ఉపన్యాసం ఇచ్చారు. బట్ నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా జగన్ గురించి మాట్లాడాల, వైసీపీని గురించి మాట్లాడాల. విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు లాంటి చంద్రబాబు గారి పదాలని ఆయన వాళ్ళ రాష్ట్రానికి తామేం చేస్తున్నాం, 18,000 కోట్ల పనులు ఇవి కేంద్ర ప్రభుత్వం సహకారం అన్నటువంటి పాయింట్ని, ఇక్కడ డెవలప్మెంట్ వేగంగా జరుగుతోంది అన్నటువంటి పాయింట్, డబుల్ ఇంజిన్ సర్కార్ చేస్తున్నాము అన్నటువంటి కోణం, రైల్వేలకు పెట్టుబడులు 1,00,000 కోట్ల రూపాయల దాకా చేసాం, అట్లాగే పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాం, ఫార్మాసిటీ నక్కలో అక్కడ ఏది అనకాపల్లి నియోజకవర్గంలో చేయబోతున్నాం, నక్కపల్లి దగ్గర, ఇలాంటివన్నీ చెప్పుకొచ్చారు తప్పించి ఎక్కడ జగన్ని దూషించలేదు, ద్వేషించలేదు, జగన్ ప్రస్తావన కూడా చేయలేదు, విధ్వంసం లాంటిది మాట్లాడలేదు. ఇది ఒకంత వీళ్ళకి నిరాశాజనకం. అదే సందర్భంలో మోడీ అయితే తను ఒకప్పుడు ఈ రాష్ట్రంలో 2018 అప్పుడు నల్ల బెలూన్లు ఎగరేసి ఆయన్ని విమర్శించినటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు గురించి పెద్దగా ఏం మాట్లాడప్పుడు ఏదో 2-3 సెటైర్లు వేసినట్టున్నారు. అప్పుడు లోకేష్ గురించి ఇవి ఏది ఆయన్ని విమర్శించబట్టి, అంతే తప్పించి అప్పుడు కూడా చంద్రబాబు గురించి ఏం మాట్లాడేవాళ్ళు కాదు. 2019-24 మధ్యలో ఎప్పుడు చంద్రబాబు గురించి మాట్లాడాలి, విమర్శించలేదు ఆయన. 2018లో కూటమి నుంచి బయటికి వెళ్ళిపోయి అప్పుడు దూషిస్తున్న సందర్భంలోనే ఒకసారి మాట్లాడుకొచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు. అంతే తప్ప 2014-18లో ప్రశంసిస్తాను వచ్చారు. 19-24లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కార్యక్రమాలకు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ద్వేషించలేదు, చంద్రబాబు గురించి మాట్లాడలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలేదు. ఓ రకంగా అది వైసీపీ శ్రేణులకి సంతోషం.